సార్ కేటీఆర్ గారు నమస్తే సార్. మీరు హిందూ అయితే వీడియో స్కిప్ చేయకు, నువ్వు కట్టర్ హిందూ అయితే వీడియో స్కిప్ చేయకు, నువ్వు వేరే మతం అయితే స్కిప్ చేసి వీడియో. ఈ కేటీఆర్ గారు ఏమంటారు అంటే, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఏ దేవుడు చెప్తున్నాడు మనకి నా పేరు మీద తనక సావండి మీరంతా అని? ఎవడన్నా దేవుడు చెప్పిండా? ఎక్కడన్నా ఏ మతం దేవుడైనా? కృష్ణుడు చెప్పిండా? రాముడు చెప్పిండా? యేసుక్రీస్తు చెప్పిండా? అల్లా చెప్పిండా? అరే మిమ్మల్ని నా మనుషులను పంపిస్తున్నా భూమి మీదకి, భగవంతుని ఒకటి తనక సావండి. నువ్వు మతాలను కించపరచకు, నీ పార్టీ అధికారం మత్తలేదని కించపరచకు కేటీఆర్. మరి ఇప్పుడు బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది. ఈ పార్టీల కోసం తనక సమ్మాని చెప్తుండ దేవుడు. మరి ఈ పార్టీల కోసం ఎందుకు తనక చేస్తారు ప్రజలందరూ? ఓట్ల గురించే కదా ప్రజలు చచ్చేది, మిమ్మల్ని తనక చచ్చేది. దేవుడు ఆ మతం ఈ మతం తనుకొని సావు అంటలేడు కదా. మీకు కూడా అర్థం కావాలి కదా కేటీఆర్. ఈ పార్టీల కోసం తనక చచ్చిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. మన తెలంగాణ రావాలని 1200 బిడ్డల మంది వచ్చారు. వాళ్ళ గురించి ఆలోచించకుండా ఈ మతాలను కించపరచుడు ఆపు కేటీఆర్. ఇప్పటికైనా పార్టీ అధికారం పోయినా సిగ్గు లేకుండా సోయి తప్పి మాట్లాడకు కేటీఆర్. గాడ్ ఈస్ గ్రేటెస్ట్ అనే కాంపిటీషన్ పెట్టుకుని తనకు సామని చెప్పిండా? ఎందుకు కొట్లాడుతున్నాం? ఎవరి కోసం కొట్లాడుతున్నాం? ఎవరి అమ్మ గొప్పదనే కాంపిటీషన్ అర్థం ఉందా అసలు? హూజ్ మదర్ ఈస్ గ్రేటెస్ట్, హూజ్ గాడ్ ఈస్ గ్రేటెస్ట్, దానికి ఎప్పుడైనా ఆన్సర్ దొరుకుతుందా? అవకాశం ఉందా? ఈ దేశంలో నీళ్ళు ఎవరు నాయన ఒక్కడేడుస్తుంటే హిందువులను ఇంతగానో కించపరచుకుంటా వాళ్ళ పార్టీలకు జై కొట్టు. ఇప్పటికైనా సోయి తెచ్చుకోరి. తెలంగాణ దేశం స్టేట్ మొత్తమైనా వీడు కేటీఆర్ కించపరుస్తుండు, రాహుల్ గాంధీ కించపరుస్తుండు, కించపరిచినట్టు మాట్లాడుతుండు. జై హింద్.